హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్. ఈ వీడియోలో టెట్ ఇంగ్లీష్ సంబంధించి మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నాం కదా. సో ఈ వీడియో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో భాగంగా పార్ట్ 3 వీడియో, అంటే మూడో క్వశ్చన్ పేపర్ ఇది. ప్రీవియస్ ఇయర్ టెట్ క్వశ్చన్స్ పేపర్స్లో మూడో క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి 30 బిట్స్ని అయితే మనము ఈ వీడియోలో సాల్వ్ చేయబోతున్నాము. 30 ఇంగ్లీష్ బిట్స్ విత్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్. ఆల్రెడీ పార్ట్ 1 అలాగే పార్ట్ 2 వీడియోస్ నేను చేయడం జరిగింది. ఛానల్లో మనకు ఉంటాయి, మీరు ఛానల్ పేజ్లోకి వెళ్ళి ఆ వీడియోస్ని యాక్సెస్ చేయొచ్చు. అలాగే మీకు ఆ వీడియోస్ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను పోస్ట్ చేస్తాను, ఆ విధంగా అయినా మీరు యాక్సెస్ చేయొచ్చు. సో టెట్ ఇంగ్లీష్లో మనకి ఇక్కడ ఒకసారి మనం ప్యాటర్న్ కనుక గమనిస్తే మనకి ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. టేక్ దిస్ బుక్ ఇఫ్ యూ డాష్ అన్నాడు. సో ఇక్కడ టేక్ దిస్ బుక్ ఇఫ్ యూ డాష్ అని ఇచ్చాడు. ఇక్కడ ఏమన్నాడు, ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్ లో ఏది కరెక్ట్ ఆప్షన్ అంటున్నాడు. ఇక్కడ లైక్ అని ఇచ్చాడు, విల్ లైక్, వుడ్ లైక్, ఆర్ లైక్ అని ఇచ్చాడు. టేక్ దిస్ బుక్ అన్నాడు కాబట్టి ఆర్ లైక్ అనేది గ్రామటికల్ గా రాంగ్. ఎందుకంటే ఈ పుస్తకాన్ని తీసుకోమంటున్నాడు. సో బుక్ అనేది మనకి సింగులర్ కాబట్టి ఆర్ అనేది రాదు. ఇక్కడ ఇందులో వచ్చేది లైక్, విల్ లైక్, వుడ్ లైక్. వుడ్ లైక్ ఎప్పుడు వస్తుందంటే పొలైట్ ఆఫర్స్. ఇక్కడ కమాండ్ కనపడుతుంది. వుడ్ అనేది ఎప్పుడు వాడతామంటే వుడ్ లైక్ అని, పొలైట్ ఆఫర్. సో ఇక్కడ పొలైట్నెస్ కనిపించడం లేదు కాబట్టి వుడ్ లైక్ అనేటువంటిది కూడా రాదు. ఇక విల్ లైక్, విల్ లైక్ అనేది ఫ్యూచర్ చూపిస్తుంది, లైక్ అనేది ప్రజెంట్ టెన్స్ చూపిస్తుంది. సో ఇక్కడ టేక్ దిస్ బుక్ ఇఫ్ యూ లైక్ అనాలా, విల్ లైక్ అనాలా? సో ఇక్కడ చూడండి, ఇఫ్ అనేటువంటి క్లాస్ వచ్చినప్పుడు, ఇక్కడ ఇఫ్ అనేటువంటి క్లాస్ వచ్చింది కదా, ఇఫ్ అనేటువంటి క్లాస్ వచ్చినప్పుడు ఇది ఫ్యూచర్ పాసిబిలిటీస్ ని చెప్తుంది. ఇది ఫ్యూచర్ పాసిబిలిటీస్ అని చెప్తుంది. నీకు నచ్చితే ఈ పుస్తకాన్ని తీసుకో అని, నీకు నచ్చితే పుస్తకాన్ని తీసుకో. సో కాబట్టి ఫ్యూచర్ పాసిబిలిటీని ప్రజెంట్ టెన్స్ లో చెప్తాం కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, ఇఫ్ యూ లైక్ వస్తుంది. ఫ్యూచర్ పాసిబిలిటీని ఫ్యూచర్ టెన్స్ లో చెప్పలేం కదా, సో ప్రజెంట్ టెన్స్ లో చెప్తున్నాం. అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం చెప్తున్నాం, ఈ పుస్తకం కనుక నీకు నచ్చినట్టయితే తీసుకో అని. సో టేక్ దిస్ బుక్ ఇఫ్ యూ లైక్. సో కాబట్టి ఇక్కడ ప్రజెంట్ టెన్సే వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 1 లైక్ అవుతుంది. సో తర్వాత ప్రశ్న చూడండి, షీ డాష్ మేడ్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఫర్ మీ ఏ ఫ్యూ మినిట్స్ ఎగో. ఫ్యూ మినిట్స్ ఎగో, ఎగో అనే పదం కనపడింది, కొన్ని నిమిషాల క్రితము అని. ఎగో అనేటువంటి పదం కనపడితే దట్ ఈస్ పాస్ట్ టెన్స్. అలాగే ఇక్కడ షీ డాష్ అని ఉంది కాబట్టి ఇది సింపుల్ పాస్ట్, అంటే మనకి ఎటువంటి ఆక్సిలరీ వెర్బ్స్ లేవు. వజ్ కానీ, వర్ కానీ, హ్యావ్ కానీ, హ్యాస్ కానీ, హ్యాడ్ కానీ ఇలాంటివి ఏమి ఆక్సిలరీ వెర్బ్స్ లేవు కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ అని అర్థం. సింపుల్ పాస్ట్ టెన్స్ కి సింటాక్స్ ఏముంటుంది, సింపుల్ పాస్ట్ టెన్స్ కి సింటాక్స్ ఏముంటుంది, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ టు ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ ఆల్రెడీ షీ ఉంది, వెర్బ్ టు కావాలి. మేక్డ్, మేక్, మేక్స్, మేడ్. మేక్డ్ అనేది గ్రామటికల్ గా తప్పు, మేక్ అనేది వెర్బ్ 1, మేక్స్ అనేది కూడా వెర్బ్ 1 సింగులర్ ఫాము. సో కాబట్టి మనకు సింపుల్ పాస్ట్ లో రావాలంటే మేడ్ వస్తుంది. సో షీ మేడ్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఫర్ మీ ఏ ఫ్యూ మినిట్స్ ఎగో. ఎందుకంటే మేక్ వెర్బ్ 1, మేడ్ అనేది వెర్బ్ 2, అలాగే వెర్బ్ 3 కూడా మనకి మేడ్ అవుతుంది. మేక్, మేడ్, మేడ్ అనేది వస్తుంది. సో కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మేడ్. ఆప్షన్ 4 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత ప్రశ్న చూస్తే చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో ఇచ్చిన ఆప్షన్స్ లో గ్రామటికల్లీ కరెక్ట్ ఐ కేమ్ హియర్ అనేది కామన్ గా ఉంది.
బై ఫుట్, బై వాక్, ఆన్ ఫుట్, బై ఫుట్, బై వాక్. బై ఫుట్, బై వాక్ అనేది గ్రామటికల్ గా తప్పు, అది రాదు. సో బై ఫుట్ అనాలా, బై వాక్ అనాలా? బై ఫుట్ అని అనం, అయితే ఆన్ ఫుట్ అన్న అంటాము, లేదా బై వాక్ అన్న అంటాం. అయితే సాధారణంగా వాకింగ్ టు లొకేషన్, వాకింగ్ టు ఏ లొకేషన్, ఒక ప్రాంతానికి నడుచుకుంటూ వెళ్ళడాన్ని ఆన్ ఫుట్ అంటాం. సో కాబట్టి ఆప్షన్ 3 ఐ కేమ్ హియర్ ఆన్ ఫుట్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఐ కేమ్ హియర్ ఆన్ ఫుట్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత క్వశ్చన్ నెంబర్ 64 చూడండి. ద పర్పస్ ఆఫ్ యూజింగ్ డైలాగ్ ట్యాగ్స్ ఈజ్. డైలాగ్ ట్యాగ్స్ మనము ఎందుకు ఉపయోగిస్తాము అని అడుగుతున్నాడు. టు కన్ఫ్యూజ్ రీడర్స్ అబౌట్ హూ ఈజ్ స్పీకింగ్. ఎవరు చెప్తున్నారో కన్ఫ్యూజన్ ఎందుకు అవుతారు కాబట్టి కాదు. డైలాగ్ ట్యాగ్స్ ఉపయోగిస్తే రీడర్కి తెలుస్తుంది ఎవరు మాట్లాడుతున్నారని, కానీ కన్ఫ్యూజన్ అంటున్నాడు కదా, కాదు. టు అట్రిబ్యూట్ స్పీచ్ టు క్యారెక్టర్స్, ఎస్, ఆప్షన్ 2 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మా క్యారెక్టర్స్, పలానా క్యారెక్టర్స్ ఇవి మాట్లాడుతున్నాయి అనేటువంటి దాన్ని మన స్పీచ్ ని అట్రిబ్యూట్ చేయొచ్చు డైలాగ్ ట్యాగ్స్ ద్వారా. ఒమిట్ పంక్చుయేషన్ మార్క్స్ కాదు, క్రియేట్ టెన్షన్ కూడా కాదు. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అవుతుందంటే టు అట్రిబ్యూట్ స్పీచ్ టు క్యారెక్టర్స్. సో ఆప్షన్ 2 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న చూస్తే 65. చూస్ ద పంక్చుయేషన్ మార్క్ విచ్ ఈస్ యూజ్డ్ టు సెపరేట్ ఐటమ్స్ ఇన్ ఎ లిస్ట్ ఆర్ సిరీస్. ఒక లిస్ట్ లో కానీ సిరీస్ లో కానీ సెపరేట్ చేయడానికి ఉపయోగించేటివి. సాధారణంగా కాలన్, సెమికాలన్ వాడతాము, కామా వాడతాము, బట్ కామా ఉపయోగిస్తాం. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఐ బాట్ యాపిల్స్, బనానా, ఇలా మనం ఏమైనా ఫ్రూట్స్ రాయొచ్చు 2-3, బనానా, ఆరెంజెస్ ఎట్సెట్రా. చూడండి, వాటిని సెపరేట్ చేయడానికి మనం ఏం ఉపయోగించాం? కామా ఉపయోగించాం. సెమికాలన్ కూడా సెపరేషన్ కోసమే వాడతాం, బట్ ఎక్కువ ఉన్నప్పుడు సో వాటిని సెపరేట్ చేయడానికి మనం సెమికాలన్ ఉపయోగిస్తాం. అంటే కామాస్ లో ఉన్న వాటిని సెపరేట్ చేయడానికి సెమికాలన్ వాడతాం. కొటేషన్ మార్క్స్ ఎప్పుడు వాడతాము? డైరెక్ట్ కోట్స్ అంటే ఎవరైతే మనకి మాట్లాడుతున్నారో వాళ్ళు మాట్లాడింది డైరెక్ట్ గా చెప్పడానికని డైరెక్ట్ కోట్స్ లో ఉపయోగిస్తాము. అలాగే అపాస్ట్రఫీ ఆల్రెడీ తెలుసు మనకి, 2 సందర్భాల్లో ఉపయోగిస్తాం. పొసెషన్ కి వాడతాము, అలాగే కాంట్రాక్షన్ కి వాడతాం. పొసెషన్ అంటే కలిగి ఉండడం. ఉదాహరణకి ఆల్రెడీ చెప్పుకున్నాం మనం లాస్ట్ క్లాస్ లో, డాగ్స్ కాలర్, కుక్కకి సంబంధించింది, అప్పుడు అపాస్ట్రఫీ పెడతాం. కాంట్రాక్షన్ అంటే డొనాట్ కి కాంట్రాక్షన్ వర్డ్ డోంట్, అప్పుడు అపాస్ట్రఫీ పెడతాం. సో కాబట్టి పొసెషన్ కి కాంట్రాక్షన్ కి మనం అపాస్ట్రఫీ ఉపయోగిస్తాము. సో కాబట్టి సెపరేట్ ఐటమ్స్ ఇన్ ఏ లిస్ట్ లో ఉండేటువంటి ఐటమ్స్ ని సెపరేట్ చేయడానికి మనం ఏం ఉపయోగిస్తామంటే కామా ఉపయోగిస్తాము. దట్ ఈస్ ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న చూడండి, 66వ ప్రశ్న. చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ విచ్ దే అపియర్ ఇన్ ద డిక్షనరీ. సో డిక్షనరీలో కనిపించినట్టుగా ఉండే విధంగా ఈ కింది 4 పదాలు ఏ ఆర్డర్ లో ఉంటాయని అడుగుతున్నాడు. సో మెసేజ్, MESSAGE, మెమొరబుల్, మెంటార్, మెంబర్. సో A, B, C, D. సో ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 2 లెటర్స్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ 2 లెటర్స్ ME కామన్ గా ఉన్నాయేమో. సో థర్డ్ లెటర్ నుంచి మనము ఏది ఫస్ట్ వస్తుంది, ఏది సెకండ్ వస్తుంది అనేది చూడాలి. థర్డ్ లెటర్ చూడండి, ఇక్కడ M, ఇది 13వ లెటర్, N అనేది 14వ లెటర్, S అనేది 19వ లెటర్. సో కాబట్టి 13వ లెటర్ ఉంది కాబట్టి B గాని D గాని ఫస్ట్ వస్తుంది. సో C
థర్డ్ లెటర్ అవుతుంది. ఏ అనేది ఫోర్త్ లెటర్ అవుతుంది, ఫోర్త్ ప్లేస్ లో ఉంటుంది. సో ఇచ్చిన వాటిలో ఏ ఫోర్త్ ప్లేస్ లో ఉన్నది ఏముంది, ఒకే ఒక ఆప్షన్ ఉంది. కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకసారి చెక్ చేద్దాం. మెమొరబుల్ ఉంది కదా, సో ఇక్కడ బి అనేది, ఇక్కడ ఇది సెకండ్ లెటర్, ఇది 15th లెటర్. సో కాబట్టి ఫస్ట్ ఎవరు ఉంటారు, ఫస్ట్ డి వస్తుంది, తర్వాత మెమొరబుల్ బి వస్తుంది. అంటే ఫస్ట్ డి, తర్వాత బి, తర్వాత సి, తర్వాత ఏ. డిబిసిఏ అనేది ఆర్డర్. ఎస్, డిబిసిఏ అనేది కరెక్ట్ ఆర్డర్ ఉంది కాబట్టి ఆప్షన్ 3 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67 చూడండి. ఐడెంటిఫై ద లింకర్ దట్ ఇండికేట్స్ కాంట్రాస్ట్. కాంట్రాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి లింకర్ ఏది అని అడుగుతున్నాడు. హవెవర్ ఇచ్చాడు, నెక్స్ట్, ఫస్ట్, ఆఫ్టర్ వర్డ్స్, ఈ 3 ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి, ఈ 3 నెక్స్ట్ గాని, ఫస్ట్ గాని, ఆఫ్టర్ వర్డ్స్ గాని ఇవి ట్రాన్స్లేషనల్ వర్డ్స్. ట్రాన్స్లేషనల్ వర్డ్స్ ఇవి దేని ఇండికేట్ చేస్తాయంటే సీక్వెన్స్ ఆఫ్ టైం, ఏదైనా ఒక సీక్వెన్స్ కానీ ఆర్ టైం ఆర్డర్ కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. సో నెక్స్ట్ ఏం చేద్దామని కానీ, లేదా ఫస్ట్ అని కానీ, ఫస్ట్లీ అని కానీ, ఆఫ్టర్ వర్డ్స్ తర్వాత అని కానీ. కాబట్టి కాంట్రాస్ట్ ఉపయోగించేది ఏంటంటే హవెవర్. హవెవర్ అనేది లింకర్, కాంట్రాస్ట్ లో లింకర్ గా ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పని అవుతుంది అనుకో, సో దానికి కాంట్రాస్ట్ గా హవెవర్ అలా జరిగినా కూడా అనేటువంటి అర్థంలో మనము దీన్ని ఉపయోగిస్తాం. తర్వాత క్వశ్చన్ నెంబర్ 68 చూడండి. క్వశ్చన్ నెంబర్ 68 ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఐడెంటిఫై ద కాంప్లెక్స్ సెంటెన్స్ అని అడుగుతున్నాం. ఇచ్చిన సెంటెన్సెస్ లో కాంప్లెక్స్ సెంటెన్స్ ఏది అని. ఆల్రెడీ సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెన్సెస్ గురించి మనం చెప్పుకున్నాం. సింపుల్ సెంటెన్స్ అంటే ఇండిపెండెంట్ క్లాజ్ ఒక్కటే ఉంటుంది. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఒక ఇండిపెండెంట్ క్లాసు, ఒక డిపెండెంట్ క్లాసు కలిసి ఉంటుంది. ఈ రెండింటినీ కలిపేదాన్ని సబార్డినేటింగ్ కంజంక్షన్ అంటాం. సబార్డినేటింగ్ కంజంక్షన్ అంటాం. కాంపౌండ్ సెంటెన్స్ అంటే రెండు ఇండిపెండెంట్ క్లాసులు ఉంటాయి, ఆ రెండు ఇండిపెండెంట్ క్లాసుల్ని కలిపేదాన్ని కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అంటాం. కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అంటాం. సో ఇప్పుడు ఈ సింటాక్స్ ఆధారంగా ఇక్కడ ఒకసారి చూద్దాం. షీ డజంట్ యూజ్ ఏ కంప్యూటర్. ఇది సింపుల్ సెంటెన్స్, ఇది సింపుల్ సెంటెన్స్ కాబట్టి ఇది కాదు. మనల్ని అడిగింది కాంప్లెక్స్. ఐ వెంట్ టు ద మార్కెట్ అండ్ వచ్చింది, కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉంది. ఐ బాట్ సమ్ మిల్క్. సో దిస్ ఈస్ కాంపౌండ్ సెంటెన్స్. దిస్ ఈస్ కాంపౌండ్ సెంటెన్స్. దే విల్ మీట్ అస్ అట్ ద స్కేటింగ్ ఏరియా. ఇది సింపుల్ సెంటెన్స్. సో ఈ 3 కాదు. ఆల్దో ఇది సబార్డినేటింగ్ కంజంక్షన్. ది ఇట్ వాస్ కోల్డ్ అవుట్ సైడ్ ఇది డిపెండెంట్ క్లాస్. షీ డిడెంట్ వేర్ ఏ కోట్ ఇది ఇండిపెండెంట్ క్లాస్. చూడండి, ఇండిపెండెంట్ క్లాస్ ఉంది, డిపెండెంట్ క్లాస్ ఉంది, ఆ రెండింటిని కలుపుతూ సబార్డినేటింగ్ కంజంక్షన్ ఉంది కాబట్టి ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ కి ఎగ్జాంపుల్. సో కాబట్టి ఆప్షన్ 4 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆల్దో అనేది సబార్డినేటింగ్ కంజంక్షన్. ఆల్దో ఇట్ వాస్ కోల్డ్ అవుట్ సైడ్, ఇట్ వాస్ కోల్డ్ అవుట్ సైడ్ అనేది డిపెండెంట్ క్లాస్. షీ డిడెంట్ వేర్ ఏ కోట్ అనేది ఇండిపెండెంట్ క్లాస్. సో కాబట్టి ఆల్దో ఇట్ వాస్ కోల్డ్ అవుట్ సైడ్, షీ డిడెంట్ వేర్ ఏ కోట్ అనేది మనకి కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. తర్వాత చూస్ ద కరెక్ట్ ఇర్రెగ్యులర్ ప్లూరల్ ఫామ్ ఆఫ్ ద నౌన్ మౌజ్. మౌజ్ యొక్క ప్లూరల్ ఫామ్ ఏమవుతుందంటే మైస్ అవుతుంది, మౌజెస్ అవదు. ఇదంతా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇవి. మౌసెస్ కొన్ని సందర్భాల్లో వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ మౌస్ ఉంది కదా, కంప్యూటర్ మౌసెస్ అంటాం, అది రెగ్యులర్ గా వాడం మనం. బట్ యాక్చువల్ గా కరెక్ట్ ఇర్రెగ్యులర్ ప్లూరల్ ఫామ్ ఏంటంటే మైస్ అన్నమాట. మౌసెస్ అనేది రెగ్యులర్ ప్లూరల్ ఫామ్ అవుతుంది. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ చూడండి 70th క్వశ్చన్.
డాష్ కెన్ కమ్ టు ద పార్టీ ఇఫ్ డాష్ వాంట్ టు. ఇక్కడ చూడండి, ఎవ్రీబడి కెన్ కమ్ టు ద పార్టీ. ఎవ్రీబడి అని వాడొచ్చమ్మా, ఎవరైనా కానీ పార్టీకి అందరూ పార్టీకి రావచ్చు. ఎవ్రీబడి అంటే అందరూ పార్టీకి రావచ్చు. హీ అన్నాడు, ఇఫ్ హీ వాంట్ టు. అందరూ అని హీ అన్నాడు కాబట్టి ఇది కాదు. నోబడి షీ అంట, ఎవరు పార్టీకి రాకూడదు, మళ్ళీ షీ ఇచ్చాడు, సో దానికి కరెక్ట్ కాదు. ఎనీబడి దే. ఎనీబడి దే అనేది సూటబుల్ మ్యాచ్ అమ్మా. సో కాబట్టి ఆప్షన్ 3 అనేది ఎనీబడి యూ అనేది కూడా తప్పు. ఆప్షన్ 3 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎనీబడి కెన్ కమ్ టు ద పార్టీ ఇఫ్ దే వాంట్. ఎవరైతే కావాలనుకుంటారో వారు ఈ పార్టీకి హాజరు కావచ్చు అనేటువంటి అర్థంలో మనము ఇక్కడ ఉపయోగిస్తున్నాము. ఇక్కడ ఎనీబడి అనేది ఇండెఫినెట్ ప్రొనౌన్. దీని గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేస్తే, ఎనీబడి అనేది indefinite pronoun. So indefinite pronoun must be followed by they. Everybody గానీ ఎనీబడి గానీ ఇవన్నీ ఇండెఫినెట్ ప్రొనౌన్స్. ఇండెఫినెట్ ప్రొనౌన్స్ దేని ఫాలో అవుతాయి. సో కాబట్టి ఖచ్చితంగా ఎనీబడి గానీ ఎవ్రీబడి గానీ వచ్చినప్పుడు దే అనేటువంటి పదం వస్తుంది. కాబట్టి ఇఫ్ దే వాంట్ టు అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత క్వశ్చన్ చూస్తే క్వశ్చన్ నెంబర్ 71 లో చూస్ ద ఫ్రేజల్ వెర్బ్ దట్ మీన్స్ టు రిఫ్యూజ్ ఆర్ రిజెక్ట్ సంథింగ్ సచ్ యాజ్ అన్ ఆఫర్ ఆర్ రిక్వెస్ట్. సో దేనైనా రిఫ్యూజ్ చేయడము లేదా రిజెక్ట్ చేయడము అనే అర్థంలో ఏది వస్తుంది అంటున్నాడు. ఫ్రేజల్ వెర్బ్ అన్నాడు. ఇక్కడ ఉన్న ఫ్రేజల్ వెర్బ్ ఏంటంటే టర్న్ డౌన్. ఎందుకంటే ఇవన్నీ కూడా వెర్బ్స్ అమ్మ. పుట్టప్ అనేది వెర్బ్, సెట్ ఇన్ అనేది వెర్బ్, సెట్ అవుట్ అనేది కూడా వెర్బ్. సెట్ ఇన్ అంటే టు స్టార్ట్ అండ్ కంటిన్యూ ఫర్ ఎ వైల్. టు స్టార్ట్ అండ్ కంటిన్యూ ఫర్ ఎ వైల్ అంటే కొద్దిసేపు ఏదైనా ఒక పనిని ప్రారంభించి అదే పనిని చేయడాన్ని మనము సెట్ ఇన్ అంటాం. సెట్ అవుట్ అంటే టు బిగిన్ ఏ జర్నీ. ఇది కూడా సెట్ అవుట్ అంటే టు బిగిన్ ఏ జర్నీ. సో ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి, అలాగే టు ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ క్లియర్లీ. ఏదైనా ఒక పని చేయడానికి మనం స్టార్ట్ చేస్తాం కదా, ఆ సందర్భంలో వాడతాం. పుట్టప్ అనేది ప్రొవైడ్ అకామిడేషన్. ప్రొవైడ్ అకామిడేషన్ అనే అర్థంలో మనము ఈ పుట్టప్ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తాం. సో టర్న్ డౌన్ అంటే రిఫ్యూజ్ ఆర్ రిజెక్ట్ అన్నమాట. మనకు కావాల్సింది రిఫ్యూజ్ ఆర్ రిజెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ ఆఫర్ని రిఫ్యూజ్ చేయొచ్చు, లేదా మరేదైనా సంథింగ్ ఏదైనా ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే, ఎవరైనా మనల్ని రిక్వెస్ట్ చేస్తే ఆ రిక్వెస్ట్ ని మనం రిజెక్ట్ చేయొచ్చు. ఆ సందర్భంలో కూడా మనం దాన్ని టర్న్ డౌన్ అని ఉపయోగిస్తాం. కాబట్టి ఆప్షన్ 3 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి, 72, క్వశ్చన్ నెంబర్ 72. ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ అబౌట్ ఇంపెరేటివ్ సెంటెన్సెస్. ఆల్రెడీ ఇంపెరేటివ్ సెంటెన్సెస్ లాస్ట్ 2 పేపర్స్ లో కూడా మనకు వచ్చింది ఈ సెంటెన్సెస్ మీద. ఇంపెరేటివ్ సెంటెన్సెస్ ఏం చెప్తాయి? దే గివ్ కమాండ్స్, ఇన్స్ట్రక్షన్స్ ఆర్ రిక్వెస్ట్. కాబట్టి ఆప్షన్ 3 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ది యూజువల్లీ ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ ఎమోషన్స్ అంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఎమోషన్స్ గురించి చెప్తే ఎక్స్క్లమేటరీ. ఇంటరాగేటివ్ వర్డ్స్, క్వశ్చనింగ్ ఉంటే వాటిని ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటాము. ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటే డిక్లరేటివ్ సెంటెన్సెస్. సో కాబట్టి మనల్ని అడిగింది ఏంటి? ఇంపెరేటివ్ సెంటెన్సెస్ అంటే దే గివ్ కమాండ్స్, ఇన్స్ట్రక్షన్స్ ఆర్ రిక్వెస్ట్. సో కాబట్టి ఆప్షన్ 3 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే 73 చూడండి. హీ సెడ్ టు మీ లెట్స్ గో హోమ్ టుగెదర్. హీ సెడ్ టు మీ లెట్స్ గో హోమ్ టుగెదర్. సో ఇక్కడ లెట్ అస్ గో, లెట్ అస్ గో, లెట్స్ గో అంటే అర్థం లెట్ అస్ గో అని. సో
ఈ అజ్ వచ్చినప్పుడు మనకి లెట్స్ గో అనేటువంటి పదం ఏం చేస్తుందంటే సజెస్ట్ ఆర్ ప్రపోజ్, సజెస్ట్ ఆర్ ప్రపోజ్. కాబట్టి మనకి ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్ లో ప్రపోజ్డ్ గాని సజెస్టెడ్ గాని రావాలి, ప్రపోజ్డ్ గాని సజెస్టెడ్ గాని రావాలి. అర్జ్డ్ వచ్చింది, ఆస్క్డ్ వచ్చింది, ప్రపోజ్డ్ రెండు చోట్ల వచ్చింది. సో కాబట్టి ఆ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది. అర్జ్డ్ అని ఎప్పుడు వాడతామంటే స్ట్రాంగ్ పుష్ ఆర్ ఇంటెన్షన్ అంటే సారీ ఇన్సిస్టెన్స్. అర్జ్ అనేది ఎప్పుడు వాడతామంటే అర్జ్డ్ అనేది స్ట్రాంగ్ పుష్. బట్ ఇక్కడ సజెషన్ కానీ ప్రపోజల్ కానీ, సో కాబట్టి స్ట్రాంగ్ పుష్ అనేది ఇంకో కొంచెం ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది అనమాట అర్జ్డ్ అంటే ఖచ్చితంగా వెళ్దాము చెయ్యాలి అనేటువంటిది వస్తుంది. అలాగే లెటర్స్ గో అన్నాం కదా, ఈ అజ్ అనేది ఏమవుతుందంటే ఉయ్ అవ్వాలి. ఇక్కడ ఎక్కడైనా ఉయ్ అనేటువంటి పదం ఉందా? 4వ ఆప్షన్ లో లేదు. సో కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే he proposed to me that we should go home together. He proposed to me that we should go home together. సో ఆప్షన్ 1 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ యాజ్ ఉంటే ఇట్ షుడ్ బి ఫాలోడ్ బై వి ఉండాలి ఇండైరెక్ట్ స్పీచ్ లో, కాబట్టి అక్కడ వి ఉంది కాబట్టి ఇది మనకి కరెక్ట్ సెంటెన్స్ ఫ్రేమింగ్ అనమాట. సో ఆప్షన్ 1 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే సమ్ ఆఫ్ ద ఫ్రూట్ కేక్ డాష్ గాన్. సో ఇక్కడ కరెక్ట్ వెర్బ్ కావాలి, సమ్ ఆఫ్ ద ఫ్రూట్ కేక్. సో ఈ ఫ్రూట్ కేక్ అనేది ఏమిటి, సింగులర్ ఆఫ్ ప్లోరలా అనేది మనకు తెలిస్తే దానికి సంబంధించిన వెర్బ్ మనం రాసుకోవచ్చు. ఫ్రూట్ కేక్ అనేది సింగులర్ నాన్ కౌంట్ నౌన్. ఫ్రూట్ కేక్ అనేది సింగులర్ అండ్ ఇట్ ఈజ్ ఏ నాన్ కౌంట్ నౌన్. నాన్ కౌంట్ నౌన్ కాబట్టి దాన్ని సింగులర్ గా తీసుకుంటాం. సో కాబట్టి సమ్ ఆఫ్ ద ఫ్రూట్ కేక్, ఫ్రూట్ కేక్ లో ఒక భాగం కూడా సింగులర్ కదా, సింగులర్ అయినప్పుడు సింగులర్ వెర్బే వస్తుంది. ఆర్ అనేది ప్లోరల్ వెర్బ్, వర్ అనేది ప్లోరల్ వెర్బ్, బీ ఫామ్ రాదు. సో కాబట్టి ఈజ్, సమ్ ఆఫ్ ద ఫ్రూట్ కేక్ ఈజ్ గాన్ అనేది మనకి కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 75, బిలాంగింగ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. సో దీనికి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అడుగుతున్నాడు. బిలాంగింగ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అనే పదానికి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అడుగుతున్నాడు. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అడుగుతున్నాడు. ఇక్కడ ఒక్కొక్కటి మనం చూడాలి. నేటివ్. నేటివ్ అంటే బర్త్ ప్లేస్, బర్త్ ప్లేస్ పుట్టిన చోటు, ఊరు ఏదైతే ఉంటుందో దాన్ని నేటివ్ ప్లేస్ అంటాం. సో కాస్మోపాలిటన్. సో ఇతనికి మెనీ నో డిఫరెంట్ కల్చర్స్ అండ్ డిఫరెంట్ కంట్రీస్. డిఫరెంట్ కంట్రీస్. అలాగే ఆమ్ని ప్రెజెంట్ అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్ ఎవ్రీవేర్. స్టేట్ ఆఫ్ బీయింగ్ ఎవ్రీవేర్, ఎక్కడైనా ఉంటాడు అన్నమాట ఆమ్ని ప్రెజెంట్ అంటే. ప్యూరిటన్. ప్యూరిటన్ అంటే ఎ పర్సన్ హూ స్టాండ్ విత్ మారల్స్ ఆర్ రిలీజియస్ కోడ్, ఏదైనా కానీ అతన్ని ప్యూరిటన్ అంటారు. సో దీంట్లో వాడు అడిగిందంటే బిలాంగింగ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ కి సూటబుల్ అయ్యేటువంటి పదం ఏంటమ్మా? కాస్మోపాలిటన్. కాస్మోపాలిటన్ నోస్ డిఫరెంట్ కల్చర్స్ అండ్ డిఫరెంట్ కంట్రీస్. అంటే అన్ని దేశాలు తిరిగి ఉంటాడు అనమాట, అతనికి అన్ని కల్చర్స్ తెలిసి ఉంటాయి. అటువంటి వ్యక్తిని మనము కాస్మోపాలిటన్ అని అంటాము. సో నా ఛానల్ చూస్తున్నారు కదా, నా కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే
ఏపీ టెట్ రాస్తున్నటువంటి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి, వాళ్ళని కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమనండి. మరిన్ని అప్డేట్స్ లేదా టెట్కి సంబంధించినటువంటి మరిన్ని వీడియోల కోసము జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ని ఫాలో అవ్వమని చెప్పండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. చూస్ ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. సో ఇక్కడ జిప్సీస్ అని ఇచ్చాడు. సో కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ మనకి ఇక్కడ జిప్సీ. జిప్సీకి సింగులర్, ఇది ప్లోరల్ అనమాట, SIES. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 అమ్మ. ఇవన్నీ గ్రామటికల్ గా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇవి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 జిప్సీస్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 77 చూడండి. ఫస్ట్ డే ఆఫ్ మాన్సూన్ మిస్ట్. సో ఇక్కడ మాన్సూన్ మిస్ట్ అనేటువంటి పదాన్ని కింద వాటితో దేంతో పోలుస్తాం? సన్షైన్ కాదు, అలాగే స్నో కూడా కాదు, ఇవి డిఫరెంట్ ఆస్పెక్ట్స్. అలాగే ఫాగ్, హేజ్, ఇవి రెండు కొంచెం ఇంచుమించు సమానంగా ఉంటాయి. ఫాగ్ అంటే కండెన్సేషన్ ఆఫ్ వాటర్ వేపర్ కదా, కండెన్సేషన్ ఆఫ్ వాటర్ వేపర్ ని మనము ఫాగ్ అంటాం. హేజ్ అన్నా కూడా అదే, కాకపోతే ఇక్కడ మాయిశ్చర్ అనేది ఉంటుంది. హేజ్ లో మనకి మాయిశ్చర్ అనేది ఉంటుంది. సో కాబట్టి హేజ్ అంత మ్యాచ్ అవ్వదు. కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫాగ్. ఫాగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న చూడండి. విల్ టెల్ యూ మోర్, యూ ఆల్వేస్ క్యారీడ్ ఎ బ్యాగ్ విత్ యువర్ బుక్స్ ఇన్ ఇట్ ఆన్ యువర్ సైట్ సీయింగ్ ట్రిప్స్. అయితే ఇక్కడ మనల్ని అంత పెద్ద సెంటెన్స్ ఇచ్చి మనల్ని అడిగింది ఏంటంటే యాంటనిమ్ ఆఫ్ ద వర్డ్ మోర్ అడిగాడు. మోర్ యొక్క యాంటనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్. మోర్ మనకు తెలిసి ఏంటి? లెస్ కదా. లెస్ ఉందా? ఎస్ ఉంది, ఆప్షన్ 3. ఎక్స్ట్రా కానీ ఫర్దర్ కానీ అడిషనల్ కానీ ఇవన్నీ మోర్ యొక్క అర్థాలు అవుతాయి, సినోనిమ్స్ అవుతాయి. మనల్ని యాంటనిమ్ అడిగాడు కాబట్టి మోర్ కి యాంటనిమ్ ఏంటంటే లెస్. నెక్స్ట్ క్వశ్చన్ మనం కనుక చూస్తే LAD which is an inborn trait of human beings proposed to psycholinguistics is. ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ల్యాడ్ అంటే ఏమిటి అని అడుగుతున్నాడు, అబ్రివేషన్ అడుగుతున్నాడు. సో ల్యాడ్ అంటే లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైజ్. లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైజ్. సో ఈ లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైజ్ అనేది ఇట్ ఈస్ ఏ థియరిటికల్ కాన్సెప్ట్. ఇట్ ఈస్ ఏ థియరిటికల్ కాన్సెప్ట్. సైకోలింగ్విస్టిక్స్ లో ఇది ఒక థియరిటికల్ కాన్సెప్ట్. దీన్ని నోయామ్ చామ్స్కీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. నోయామ్ చామ్స్కీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆయన ప్రకారము ఏంటంటే హ్యూమన్స్ ఆర్ born with an innate about to acquire లాంగ్వేజ్ స్కిల్స్. అంటే హ్యూమన్స్ అంటే మనుషులు వాళ్ళు పుట్టేటప్పుడే వాళ్ళు ఒక భాషని నేర్చుకోవాలి అనేటువంటి స్కిల్ ద్వారా వాళ్ళకి వస్తారు అనేటువంటి విషయాన్ని ఈ లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైజ్ అనేది మనకి తెలుస్తుంది. ఈ థియరిటికల్ కాన్సెప్ట్ ద్వారా మనము తెలుసుకోవచ్చు. సో LAD అంటే లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైజ్ అన్నమాట. నెక్స్ట్ ఐడెంటిఫై ద గ్రాఫిక్ మోటార్ స్కిల్స్. ఐడెంటిఫై ద గ్రాఫిక్ మోటార్ స్కిల్స్. గ్రాఫిక్ మోటార్ స్కిల్స్ అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. లిజనింగ్ అండ్ రీడింగ్, లిజనింగ్ అండ్ రైటింగ్, రీడింగ్ అండ్ రైటింగ్, లిజనింగ్ అండ్ స్పీచ్ అంటున్నాడు అమ్మా. సో ఇక్కడ లిజనింగ్ అండ్ స్పీకింగ్ అంటే ఓరల్ మోటార్ స్కిల్స్. ఓరల్ మోటార్ స్కిల్స్ అమ్మా.
సో లిజనింగ్ అండ్ రీడింగ్ అంటే ఆడియో స్కిల్స్ మనకి. లిజనింగ్ అండ్ రైటింగ్ మనం అడిగింది గ్రాఫిక్ మోటార్ స్కిల్స్. గ్రాఫిక్ మోటార్ స్కిల్స్ అనేది రీడింగ్ అండ్ రైటింగ్. గ్రాఫిక్ మోటార్ స్కిల్స్. ఇక్కడ లిజనింగ్ రైటింగ్ ఉంది, లిజనింగ్ రీడింగ్ కాదు. ఇక్కడ రీడింగ్ అండ్ రైటింగ్ గ్రాఫిక్ మోటార్ స్కిల్స్, కానీ లిజనింగ్ అండ్ రీడింగ్ కానీ లిజనింగ్ అండ్ రైటింగ్ కానీ మనకి గ్రాఫిక్ మోటార్ స్కిల్స్ కావు. సో కాబట్టి గ్రాఫిక్ మోటార్ స్కిల్స్ ఆప్షన్ 3 రీడింగ్ అండ్ రైటింగ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 81 చూస్తే ఐడెంటిఫై ద కంటెంట్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ యాజ్, బిఫోర్, విత్ ఇన్, బ్రేవ్. సో కంటెంట్ వర్డ్ కావాలంటాం. కంటెంట్ వర్డ్. సో ఇక్కడ కంటెంట్ వర్డ్ ఏంటి అంటే బ్రేవ్. బ్రేవ్ అనేది మనకి కంటెంట్ వర్డ్. కంటెంట్ వర్డ్ ఇది ఒక అడ్జెక్టివ్. ఇది ఒక అడ్జెక్టివ్, ధైర్యం అనే పదంలో వాడతాం. ఇక మిగిలిన 3 కూడా ప్రిపోజిషన్స్. యాజ్, బిఫోర్, విత్ ఇన్ ఇవన్నీ ప్రిపోజిషన్స్. అంటే ఇవేవి కూడా కంటెంట్ వర్డ్స్ కాదు. వీటిని ఏమంటారంటే ఫంక్షనల్ వర్డ్స్ అంటాం. వీటిని ఏమంటామంటే ఫంక్షనల్ వర్డ్స్ అంటాం. ఈ పై 3టిని ఫంక్షనల్ వర్డ్స్ అంటాము. సో కంటెంట్ వర్డ్ ఏంటంటే బ్రేవ్. సాధారణంగా కంటెంట్ వర్డ్ అనేది నౌన్ కానీ అడ్జెక్టివ్ కానీ అడ్వర్బ్ కానీ అవుతుంది. నౌన్ కానీ మెయిన్ వెర్బ్ కానీ అడ్వర్బ్ కానీ ఇవన్నీ కంటెంట్ వర్డ్స్ అమ్మ. నౌన్, మెయిన్ వెర్బ్, అడ్జెక్టివ్, అడ్వర్బ్స్ ఇవన్నీ కూడా కంటెంట్ వర్డ్స్ కి ఎగ్జాంపుల్స్. ప్రిపోజిషన్స్ అనేవి ఫంక్షనల్ వర్డ్స్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 82. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ కాంపోజిషన్ ఈజ్ టు. కాంపోజిషన్ మనం ఇస్తాం కదా క్లాస్ లో. కాంపోజిషన్ ఇచ్చినప్పుడు దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటని అడుగుతున్నాడు. కమ్యూనికేట్ వన్స్ థాట్స్ ఇన్ ఏ ఆర్గనైజ్డ్ వే. అలాగే కమ్యూనికేట్ వన్స్ థాట్స్ ఇన్ ఏ జిగ్జాగ్ వే. జిగ్జాగ్ వేలో కాదు కదా, రాంగ్ ఆన్సర్. ఎక్స్ప్లోర్ ఫోనెటిక్స్ కాదు. ఇంప్రూవ్ వన్స్ హ్యాండ్ రైటింగ్ రాయడానికి కాంపోజిషన్ ఇవ్వాల్సిన పని లేదు. సో కాబట్టి ఆప్షన్ 1 ఏదైతే ఉందో అది సూటబుల్ అవుతుంది. కమ్యూనికేట్ వన్స్ థాట్స్ ఇన్ అన్ ఆర్గనైజ్డ్ వే. సో మనకు వచ్చినటువంటి ఆలోచనలను ఒక ఆర్గనైజ్డ్ వేలో, ఒక నిర్దిష్టమైన దారిలో మనం ఏర్పరచడానికి అవకాశం ఉంటుంది. సో అందువల్ల మనం కాంపోజిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనము ఈ పారాగ్రాఫ్ అయితే రీడ్ చేయాలి. పారాగ్రాఫ్ రీడ్ చేసి కింద ఇచ్చినటువంటి క్వశ్చన్స్ కి అయితే మనము ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఒకసారి మనం పారాగ్రాఫ్ చదువుదాము. ద సన్ కాస్ట్ ఇట్స్ గోల్డెన్ రేస్ ఓవర్ ద ట్రాంక్విల్ మెడో వేర్ బటర్ఫ్లైస్ డాన్స్డ్ అమాంగ్ ద వైల్డ్ ఫ్లవర్స్. సో సూర్యుడు ఉదయిస్తున్నాడు. అక్కడ ఈ సీతాకోక చిలుకలు ఏవైతే ఉంటాయో అవి పువ్వుల మీద డాన్స్ చేస్తున్నాయంట. ఏ జెంటిల్ బ్రీజ్ విస్పర్డ్ త్రూ ద ట్రీస్ క్యారీయింగ్ విత్ ఇట్ స్వీట్ సెంట్ ఆఫ్ హనీ సర్కిల్. సో ఒక చల్లని గాలి, మృదువైన గాలి చెట్ల మీదుగా వెళ్తుందంట. చెట్ల మీదుగా వెళ్ళినప్పుడు ఆ తేనె ఏదైతే ఉంటుందో దాని యొక్క స్వీట్ సెంట్ స్మెల్ అనేది వస్తుందంట. సో ఇన్ దిస్ పీస్ఫుల్ ఒయాసిస్ టైమ్ సీమ్డ్ టు స్టాండ్ స్టిల్. సో కాలం ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇన్వైటింగ్ వేరీ సోల్స్ టు ఫైండ్ సోలెస్ ఇన్ నేచర్స్ ఎంబరెన్స్. సో అటువంటి ప్రకృతి సౌందర్యము లేదా అందాన్ని తిలకిస్తూ అదే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అనేటువంటి అర్థంలో మనకి ఈ సెంటెన్స్ ఉంది. సో ఈ సెంటెన్స్ లో ఉన్నటువంటి సెంటెన్సెస్ లేదా వర్డ్స్ ఏమన్నా ఇక్కడ ఉన్నాయేమో మనం చూద్దాం. ద మెడో వాజ్ బస్ట్లింగ్ విత్ యాక్టివిటీ యాజ్ వేరియస్ అనిమల్స్ రోల్డ్. సో లేదు, ఇక్కడ ఏమన్నాడు, మెడో అనేది చాలా పీస్ఫుల్ గా ఉంది అంటున్నాడు, కాబట్టి కాదు. ద బటర్ఫ్లైస్ ఇన్ ద మెడో వేర్ డాన్సింగ్ ఆన్ ద ఫ్లవర్స్. ఎస్, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఇచ్చాడు కదా, వేర్ బటర్ఫ్లైస్ ఆర్ డాన్స్డ్ అమాంగ్ ద వైల్డ్ ఫ్లవర్స్. ద బ్రీజ్ ఇన్ ద మెడో వాజ్ హార్ష్ అండ్ అన్సెటిలింగ్. కాదు, జెంటిల్ బ్రీజ్ అన్నాడు.
ద మిడో వాజ్ డివైడ్ ఆఫ్ ఎనీ ప్లాంట్ లైఫ్, ఇది కూడా కాదు. సో కాబట్టి ఆప్షన్ 2 బటర్ఫ్లైస్ డాన్స్ చేస్తాయి అన్నాడు కదా, అది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సేమ్ పారాగ్రాఫ్ ఇస్తాడమ్మా, సేమ్ పారాగ్రాఫ్ ఇచ్చి మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతాడు, కరెక్ట్ స్టేట్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. మిడో వాజ్ నాయిసీ అన్నాడు, కాదు, ప్రశాంతంగా ఉందని చెప్తున్నాడు కదా, కాబట్టి నాయిసీ అన్నది కాదు. ద బ్రీజ్ క్యారీడ్ ద సెంట్ ఆఫ్ హనీసెకల్, ఎస్, ఈ బ్రీజ్ ఏమవుతుంది, ఇట్ క్యారీస్ ద స్వీట్ సెంట్ ఆఫ్ హనీసెకల్. సో కాబట్టి ఇక్కడ కూడా ఆప్షన్ 2 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. టైమ్ సీమ్ టు పాస్ క్విక్లీ, లేదు స్లో అన్నాడు కదా అక్కడ, కానీ ఇక్కడ పాస్ క్విక్లీ అన్నాడు. ద మెడో వాజ్ సరౌండెడ్ బై టాల్ బిల్డింగ్స్, అసలు బిల్డింగ్సే లేవంటే మళ్ళీ టాల్ బిల్డింగ్స్ అని అంటాడు, అందుకని ఆప్షన్ 4 కూడా కాదు. సో ఆప్షన్ 2 ద బ్రీజ్ క్యారీడ్ ద సెంట్ ఆఫ్ హనీసెకల్ అని ఉంది కదా, అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 85 చూడండి. ఇఫ్ ద టీచర్ ఈజ్ నాట్ ఇమాజినేటివ్ బైలింగ్యువల్ మెథడ్స్ అండ్ ఇన్. సో టీచర్ కనుక ఇమాజినేటివ్ కాలేకపోయాడు అనుకోండి, బైలింగ్యువల్ మెథడ్ ఎక్కడ ఆగిపోతుంది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఇన్నోవేటివ్ మెథడ్ ఇచ్చాడు, గ్రామర్ ట్రాన్స్లేషనల్ మెథడ్ ఇచ్చాడు, అలాగే డైరెక్ట్ మెథడ్ ఇచ్చాడు, డిడక్టివ్ మెథడ్ ఇచ్చాడు. ఈ బైలింగ్యువల్ మెథడ్ ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే సిజే డాడ్సన్ అనే ఆయన ఈ బైలింగ్యువల్ మెథడ్ ని ఇంట్రడ్యూస్ చేశాడు. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇట్ బ్రిడ్జ్ బిట్వీన్ డైరెక్ట్ మెథడ్ అండ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ కి గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ కి ఒక బ్రిడ్జ్ లాగా ఈ బైలింగ్యువల్ మెథడ్ అనేది యాక్ట్ చేస్తుంది. అయితే ఎక్కడ ఎండ్ అవుతుంది, ఇఫ్ టీచర్ ఈజ్ నాట్ ఇమాజినేటివ్, అది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ దగ్గర ఆగిపోతుంది, గ్రామర్ ట్రాన్స్లేషనల్ మెథడ్ దగ్గర ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బైలింగ్యువల్ టీచింగ్ ని అంటే ఫస్ట్ మదర్ టంగ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు స్టార్టింగ్ లో ఇనీషియల్ స్టేజ్ లో ఒక మదర్ టంగ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాత వెళ్ళే కొద్ది లర్నర్ సొంతంగా ఆ భాష నేర్చుకునే విధంగా స్కిల్స్ అనేవి మనము టీచర్ ఎవరైతే ఉంటారో ఆయన ఇవ్వాలి. సో అలాగానే అతను ఇవ్వలేకపోతే, ఇఫ్ హీఈస్ నాట్ యాక్టివ్ అండ్ ఇమాజినేటివ్, సో బైలింగ్యువల్ మెథడ్ ఎక్కడ ఆగిపోతుంది అంటే గ్రామర్ ట్రాన్స్లేషనల్ మెథడ్ దగ్గరే ఆగిపోతుంది అదమ్మా. సో కాబట్టి ఆప్షన్ 2 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సైలెంట్ వే వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై డాష్ అని ఇచ్చాడు, మనకి కొంతమంది సైంటిస్ట్ ఇచ్చాడు. సో కాలెబ్ గెటెంగో, దట్ ఈస్ ఆప్షన్ బి, ఆప్షన్ డి, దట్ ఈస్ 4 is the correct answer. కాలెబ్ గెటెంగో ఈయన ఈజిప్షియన్ మ్యాథమెటిషియన్, ఈజిప్ట్ మ్యాథమెటిషియన్, ఈయన ఈజిప్షియన్ మ్యాథమెటిషియన్. సో ఈయన ఇంట్రడ్యూస్ చేశాడు ఈ పద్ధతిని. అలాగే అక్కడ హిమ్స్ అని ఇచ్చాడు, హిమ్స్ ఆల్రెడీ మనం చూసుకున్నాం, ఇందా కమ్యూనికేషన్ కాంపిటెన్స్ అనేది ఈయన ఇంట్రడ్యూస్ చేశాడు. కమ్యూనికేషన్ కాంపిటెన్స్ ని మనకి హిమ్స్ ఇంట్రడ్యూస్ చేశాడు. మైకెల్ వెస్ట్ రీడింగ్ మెథడ్ ఇంట్రడ్యూస్ చేశాడు. రీడింగ్ మెథడ్ ని మైకెల్ వెస్ట్ ఇంట్రడ్యూస్ చేశాడమ్మా. తర్వాత ప్రశ్న 87 చూడండి. ఐ విల్ వాక్ డాష్ ద సూపర్ మార్కెట్, టు అప్ టు, ఆఫ్ ఆఫ్, అప్ టు, డ్యూ టు. ఐ విల్ వాక్ డ్యూ టు రాదు కదా, ఆఫ్ మళ్ళీ ఆఫ్ రాదు కదా, టు అప్ టు రాదు కదా. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అప్ టు అనేది అవుతుంది. అప్ టు అని ఎప్పుడు వాడతామంటే జస్ట్ మనం అంతవరకు రీచ్ అయ్యేంత వరకు, అంటే సూపర్ మార్కెట్ లో కాదు. ఐ విల్ వాక్ టు ద సూపర్ మార్కెట్ అంటే ఓకే, ఇక్కడ యాక్చువల్గా 2 అని పెట్టచ్చు, ఇక్కడ 2 అనే పదం పెట్టేయచ్చు, అంటే సూపర్ మార్కెట్కే వెళ్తే. కానీ ఇక్కడ సూపర్ మార్కెట్ వరకే వెళ్తాడు, సూపర్ మార్కెట్ లోపలికి వెళ్ళడు. సో సూపర్ మార్కెట్ లోపలికి వెళ్ళడు కాబట్టి అప్ టు అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. ఐ విల్ వాక్ అప్ టు ద సూపర్ మార్కెట్ వరకు నడుస్తానని. ఐ విల్ వాక్ టు సూపర్ మార్కెట్ అన్నాం అనుకో, సూపర్ మార్కెట్ లో ఏదో పని ఉంటుంది, అందుకని సూపర్ మార్కెట్ లోకి వెళ్ళి ఆ పని చూసుకొని రావాలి. ఆ సందర్భంలో వాక్ టు అని వాడతాం. అప్ టు అన్నామంటే లిమిటెడ్ డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను నడుస్తాను అని చెప్పడం అనమాట. సో కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే అప్ టు, ఆప్షన్ 3 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నౌన్ క్లాజ్
replaces dash in a sentence. Noun clauses replace dash in a sentence. సో ఒక సెంటెన్స్ లో నౌన్ క్లాజ్ అనేది దేన్ని రీప్లేస్ చేయగలదు అంటున్నాడు. నౌన్ క్లాజ్ అనేది it acts as a function of noun. నౌన్ క్లాజ్ అనేది నౌన్ లాగా యాక్ట్ చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఇండివిడ్యువల్ నౌన్స్ అంటే సింగిల్ నౌన్ అని అంటాము, ఇండివిడ్యువల్ నౌన్స్ ని రీప్లేస్ చేస్తున్నాం. ఎందుకంటే కాంపౌండ్ అడ్జెక్టివ్స్ కానీ కాంపౌండ్ ప్రిపోజిషన్స్, కాంపౌండ్ అడ్జెక్టివ్స్ ఏం చేస్తాయంటే నౌన్ ని మాడిఫై చేస్తాయి. మాడిఫైస్ నౌన్, నౌన్ ని మాడిఫై చేస్తాయి. రిలేటివ్ ప్రొనౌన్స్ తెలుసు కదా, హూ, వేర్, విచ్, వెన్ అని ఉంటాయి, అవి అవుతాయి. కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అంటే ఇన్ స్పైట్ ఆఫ్ అని 2-3 ప్రిపోజిషన్స్ కలిపి తయారు చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ స్పైట్ ఆఫ్, సో ఇది కాంపౌండ్ ప్రిపోజిషన్ అన్నమాట. రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే హూ, వేర్, ఈ విధంగా ఉంటాయి కదా, దట్, ఇలాంటివి, ఇవన్నీ కూడా రిలేటివ్ ప్రొనౌన్స్ కిందకు వస్తాయి. సో కాబట్టి నౌన్ క్లాజ్ అనేది దేని రీప్లేస్ చేస్తుందంటే ఇండివిడ్యువల్ నౌన్స్ ని రీప్లేస్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, యు ఆట్ టు అపాలజైజ్. యు ఆట్ టు అపాలజైజ్. అయితే ఇక్కడ ఆట్ టు అనేటువంటి సెంటెన్స్ దేన్ని తెలియజేస్తుంది? పాస్ట్ హ్యాబిట్ నా, కండిషనల్ స్టేట్మెంటా, మోరల్ ఆబ్లిగేషనా, ఫ్యూచర్ ఇంటెన్షనా? దేన్ని తెలియజేస్తుంది అని అడుగుతున్నాడమ్మా. దీనికి కరెక్ట్ ఆన్సర్ పాస్ట్ హ్యాబిట్. అంటే ఇక్కడ యు ఆట్ టు అపాలజైజ్ అన్నాడు కాబట్టి పాస్ట్ హ్యాబిట్ కాదు ఇది. కండిషనల్ స్టేట్మెంట్ కూడా కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో నాకు కండిషన్స్ చెప్పడం లేదు, ఇట్ ఈస్ అ మోరల్ ఆబ్లిగేషన్. మీరు సారీ చెప్పవలసి ఉంటుంది అనేటువంటి విషయంలో, చెప్పాల్సిన అవసరం ఉంది అనేటువంటి విషయంలో మనకి ఇక్కడ చెప్తుంది అనమాట. ఇట్స్ మోరల్ ఆబ్లిగేషన్ మీన్స్ ఇట్స్ రైట్, నువ్వు ఖచ్చితంగా ఈ పని చేయవలసి ఉంటుంది అనేటువంటి విషయంలో దీన్ని వాడుతూ ఉంటాము. ఫ్యూచర్ ఇంటెన్షన్ అంటే ఖచ్చితంగా, అంటే చెప్పాలి, నువ్వు సారీ ఖచ్చితంగా చెప్పాలి అనేటువంటి సందర్భంలో ఫ్యూచర్ ఇంటెన్షన్ లో వాడతాం. సో కాబట్టి ఆట్ టు అనేది ఈ సందర్భంలో మోరల్ ఆబ్లిగేషన్. ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ చూడండి 90, లాస్ట్ క్వశ్చన్ ఈ పేపర్ లో. లాస్ట్ క్వశ్చన్ ఇది. సెలెక్ట్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. హీ ఈజ్ ఎ డాక్టర్ అని ఇచ్చాడు, ఇక్కడ ఏ అనే పదం ఇచ్చాడు. ఏ అనే పదము ఆర్టికల్ అనేది ఉండొచ్చా లేదా అని అడుగుతున్నాడు. సో కరెక్ట్, హీ ఈజ్ ఎ డాక్టర్ అనేది కరెక్ట్ పదము. ద ఆర్టికల్ షుడ్ బి ఒమిటెడ్ కాదు, ద ఆర్టికల్ షుడ్ బి హీ ఈజ్ ద డాక్టర్ అని వాడము. ఫస్ట్ టైం మనం చూస్తున్నాం కాబట్టి కొత్తగా హీ ఈజ్ ఎ డాక్టర్ అనే వాడతాము. ద ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ కరెక్ట్లీ, ఎస్ హీ ఈజ్ ఎ డాక్టర్ అని వాడతాము, కరెక్ట్ పదము. యాన్ అనేది వాడము, ఎందుకంటే డి డాక్టర్ లో ఓవెల్ సౌండ్ లేదు కదా, అందుకని యాన్ అనేది వాడము. సో కాబట్టి ద ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ కరెక్ట్లీ. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇదమ్మా 3వ ప్రీవియస్ పేపర్ ఇది. దీనికి సంబంధించినటువంటి 30 బిట్స్ మనము పూర్తిగా సాల్వ్ చేయడం జరిగింది. కాబట్టి జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా టెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి ఈ వీడియోస్ ని షేర్ చేయండి, సజెస్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.